హలో అండి, వెల్కమ్ టు రావుగారి ఇల్లు. ఈరోజు మునక్కాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. చూడండి, ములక్కాయతో పచ్చడి చేస్తున్నానండి నేను. ఇది ములక్కాయ కాల్చి పచ్చడి చేయాలి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. మనకి 2 ములక్కాయలు తీసుకున్నాం కదా, దానికి సరిపడా నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. 1 టొమాటో, 1 వెల్లుల్లిపాయ, పోపు దినుసులు, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పదార్థాలన్నీ కాల్చుకోవాలండి. టమాటా కాల్చుకోవాలి, మునక్కాయ కాల్చాలి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ అలాగే కాల్చుకోవాలి. ఎలా కాల్చాలో చూపిస్తానండి. స్టవ్ పైన ఇలా ములక్కాయలు పెట్టి మనం కాల్చుకోవాలి. మంట లోలో పెట్టి కాల్చుకోవాలండి. ఇవి నిప్పులపై కాల్చితే ఇంకా బాగుంటుందండి. కుంపటి పైన పెట్టి కాల్చవచ్చు. అవేవి అందుబాటులో లేకపోవడంతో స్టవ్ పైనే పెట్టేశానండి. సన్న మంటపై ములక్కాడలు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా కాల్చినప్పుడు లోపల గుజ్జు ఉడికిపోతుందండి. మీ దగ్గర పుల్కా గ్రిల్ ఉంటే దానిపై పెట్టి ఈజీగా కాల్చవచ్చు. చూడండి, ఇలాగ కాల్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, ఇలాగ ఫోర్క్ గుచ్చి ఇలా కాల్చుకోవాలి. అలాగే టమాటోని కూడా శుభ్రంగా కడిగి ఇలాగ ఫోర్క్ గుచ్చి ఇలా కాల్చుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయను కూడా కాల్చేసుకోవాలి. చూడండి, వెల్లుల్లిపాయ కూడా కాలిపోయింది. ఇవన్నీ చల్లారిన తర్వాత పచ్చిమిరపకాయలు తొడిమెలు తీసేసుకోవాలి. కాల్చుకున్న టమాటా పై పొర తీసేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ కూడా బాగా ఒలిచేసుకోవాలి. ఇవన్నీ క్లీన్ చేసి చూపిస్తానండి. చూడండి, ఇవన్నీ మనం కాల్చి పెట్టుకున్న పదార్థాలండి. ఇది క్లాత్తో తుడుచుకుంటే మంచిదండి. మునక్కాడలపై మసి తుడిచేసి ఇలా కాయల్లోని గుజ్జు తీసుకోవాలి. ఇదే విధంగా కాయల్లోని గుజ్జు అంతా తీసి పెట్టేసుకోవాలి. ఇదేనండి మనం అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న పదార్థం అండి. ఈ ములక్కాయలు అలా గుజ్జు తీసి పెట్టాను కదా, టమాటానేమో పై పొట్టు తీసేసాను, పచ్చిమిరపకాయలు తొడుములు తీసాను, వెల్లుల్లిపాయ ఒలిచి పెట్టుకున్నాను. ఈ పోపు కోసం ఈ తాలింపు గింజలండి, 1 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు, ఇవ్వండి కొద్దిగా ఇంగువ, రుచి సరిపడ ఉప్పు, కొద్దిగా చింతపండు అండి కొంచెంగా తీసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీలో వేసేసుకుందామండి. రోట్లో వేసుకొని దంచుకోవచ్చు మీకు టైం ఉంటే, లేకపోతే మిక్సీలో వేసేసుకోవచ్చు. మునక్కాయ పచ్చడి మిక్సీలో కంటే రోట్లో రుబ్బుకుంటేనే బాగుంటుందండి. మెత్తగా పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చాగా ఉండి చాలా రుచిగా ఉంటుంది. ముందుగా మిర్చి, ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి దంచాలి. ఇవి కాస్త నలిగాక టమాటా, చింతపండు కూడా వేసి దంచుకోవాలి. ఇప్పుడు మునక్కాయ గుజ్జు వేసి కచ్చాపచ్చా ఉండేలా రుబ్బుకోవాలి. చూడండి, పచ్చడి ఇలా నలగాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు వేయించిన పల్లీలు కూడా కలిపి క్రష్ చేయాలి. చివరిగా వెల్లుల్లి కూడా వేసి క్రష్ చేయాలి. పచ్చడి ఇలా ఉండాలండి. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి తాలింపు పెట్టాలండి. అన్నీ దోరగా వేగాక ఇంగువ, కొద్దిగా పసుపు, చట్నీ వేసి బాగా కలపాలి.
పచ్చడికి కొన్ని సెకండ్లు వేడి సెగ తగలనిచ్చి సర్వ్ చేసేసుకోవచ్చండి. మునక్కాడ చట్నీ చాలా రుచిగా ఉందండి. అన్నం రోటీల్లోకి మంచి కాంబినేషన్ అండి ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.